హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. ఈ రోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ బొనుగల సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. నమస్తే అమ్మా మానస. సో ప్రతి ఒక్కరికి ఉండే కోరికే డబ్బు సంపాదించాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని. పేదోడికి ఉంటది, పెద్దోడికి ఉంటది. సో పేదవాడికి ఎప్పుడా కళలు కళల్లానే ఉండిపోతాయి. ఆ కళలు నిజం అవ్వాలని అంటే అతను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఎలాగా సేవ్ చేసుకుంటే ఒక రిచ్ పర్సన్ గా ఫ్యూచర్ లో బతకగలుగుతాడు అని అంటే మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చెప్తారు? చూడండి అమ్మా, మనం ఏం చెప్తున్నామంటే అమ్మా, మధ్యతరగతి ప్రజలు, కామన్ మ్యాన్, ధనవంతులకు ఎంపవర్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు. సేవింగ్స్ అంటే ఏమిటి? మనకు వచ్చే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, అది బ్యాంక్లో ఉంచితే దాన్ని సేవింగ్స్ అంటారు. బ్యాంక్లో పెట్టుకుంటే మీకు ఏమి రాదు, కేవలం స్మాల్ ఇంట్రెస్ట్ వస్తుంది, ద్రవ్యోల్బణం కూడా రాదు. అందుకని సేవింగ్స్ని మనం డిస్కరేజ్ చేస్తాం. ట్రేడింగ్ వద్దు. ట్రేడింగ్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే, దీన్ని ట్రేడింగ్ అంటారు. ఇక్కడ డబ్బులు మొత్తం పోయే అవకాశం ఉంది, వద్దు. ఆర్డినరీ సామాన్య ప్రజలకి కష్టార్జితం రూపాయి సంపాదించుకున్న తర్వాత వచ్చిన డబ్బు పోతుంది, వద్దు. ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నామమ్మా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇప్పుడు మనం ఇంతకాలం మన ఉద్యోగం కోసం మనం పని చేస్తున్నాం, మనం ఒకళ్ళ దగ్గర ఎంప్లాయీ చేస్తున్నాం. నెలంతా కష్టపడితే డబ్బు వస్తుంది. ఆ డబ్బుని మీకోసం కష్టపడేలాగా డబ్బుని మీరు మళ్ళీ యూజ్ చేయండి. డబ్బులో ఉన్న మహత్యం ఏమిటంటే మీ చేతిలోకి వచ్చిన డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మీకోసం పనిచేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నామంటే కంపెనీస్లో ఓనర్స్ అవ్వమంటున్నాం. మన భారతదేశం మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు. ఓకేనమ్మా? మన భారతదేశం మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే అమ్మా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో మనం ఓనర్స్ అవ్వచ్చు. మనం పెద్ద పెద్ద బ్యాంక్స్లో ఓనర్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓనర్ అవ్వచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఓనర్ అవ్వచ్చు. దాన్ని ఈక్విటీస్ అంటారు. ఈక్విటీస్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్. ఎవరైనా జెండర్ డిఫరెన్స్ ఉండదు, మరి మనకి ప్రాంతం డిఫరెన్స్ ఉండదు, ఏ డిఫరెన్స్ ఉండదు, అనారోగ్యం ఆరోగ్యవంతుడు ఏది ఉండదు. ఈక్విటీస్లో అంటే ఒక కంపెనీలో మనం ఓనర్ అవ్వాలంటే మనం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఓనర్ అవ్వచ్చు. ఓనర్ అయితే ఏమిటి మనకి బెనిఫిట్ అంటే ఆ కంపెనీస్కి లాభాలు వస్తే మన యొక్క కంపెనీ విలువ పెరుగుతుంది, మనం కొనుక్కున్న షేర్ వాల్యూ పెరుగుతుంది. కంపెనీస్కి నష్టాలు వస్తే మన డబ్బు తగ్గుతుంది. ఇక్కడ గ్యారెంటీ ఉండదు. అయితే మనం ఏం చెప్తున్నామంటే అమ్మా, ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో చేయమని చెప్తున్నాం. ఒకే కంపెనీలో మీరు చేస్తే, ఒకే బ్యాంక్లో చేసిన, ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిన, ఒకే కంపెనీలో చేస్తే మీకు ఒక కంపెనీ దెబ్బతిన్నప్పుడు మీకు డబ్బులు పోతాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు 2 రోజుల క్రితం నుంచి ఇండస్ ఇండ్ బ్యాంక్ విపరీతంగా షేర్ వాల్యూ పడిపోతుందమ్మా. సో అంటే ఒకే కంపెనీలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఆ షేర్ వాల్యూ ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అయినా, లాభాలు సరిగా లేకపోయినా పడిపోయి దెబ్బతింటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. ఈక్విటీస్లో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. సో మనం ఏం చెప్తున్నామంటే డబ్బు మీకోసం పనిచేయాలంటే మీరు ఒక 50 కంపెనీలో ఓనర్ అవ్వాలి. 50 నుంచి 60 కంపెనీల్లో ఓనర్ అయితే మీకోసం డబ్బు పనిచేస్తుంది. అయితే ఇక్కడ మరి 50 కంపెనీస్లో మనం ఓనర్షిప్ తీసుకుంటే డబ్బు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందా, తగ్గదా అంటే తగ్గుతుంది. షార్ట్ పీరియడ్లో డబ్బు తగ్గే అవకాశం ఉంది. 50 కంపెనీస్లో తీసుకోవటం వల్ల ఏమిటంటే ఫస్ట్ మన యొక్క రిస్క్ తగ్గిపోతుంది. ఒకే కంపెనీలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఆ కంపెనీ దెబ్బతింటే మొత్తం డబ్బులు పోయే అవకాశం ఉంది. ఆ కంపెనీకి బాగా లాభం వస్తే కోట్లు కురిపిస్తాయి. 50 కంపెనీలు తీసుకుంటే 50 కంపెనీలు దేశంలో ఒకటేసారి పోవు కదా. సో రిస్క్ తగ్గిపోద్ది. ఇంకా రిస్క్ తగ్గాలంటే ఏం చేయాలి? షార్ట్ పీరియడ్ ఉండకుండా దీర్ఘకాలం ఉండాలి. దీర్ఘకాలం అంటే ఎంత? 5 years, 10 years, 15 years, 20 years. ఒక రిటైర్మెంట్ కోసం, ఒక 15 ఏళ్ళ తర్వాత ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మొక్కను పెడితే చెట్టు అయిన తర్వాత ఎలా నీడనిచ్చి పండ్లు ఇస్తుందో మీ ఇన్వెస్ట్మెంట్ డబ్బు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి.
తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్ అవ్వాలి. మనం ఎందుకు స్టాక్స్, లిమిటెడ్ స్టాక్స్ని డిస్కరేజ్ చేస్తామంటే, ఒకే స్టాకు లేదా 4-5 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు పోతే మీ డబ్బు పోతుంది. కాబట్టి మన ఎపిసోడ్ ద్వారా సామాన్య ప్రజలు నష్టపోకూడదంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అది కూడా మోర్ దాన్ 50 కంపెనీస్, మీరు పెట్టే 100 రూపాయలైనా 50 కంపెనీస్లోకి వెళ్ళాలి. 50 కంపెనీస్లో మీకు ఓనర్షిప్ రావాలి. మరి నష్టం ఉండదా? షార్ట్ పీరియడ్లో నష్టం ఉంటుంది. దీర్ఘకాలం ఉంటే సెన్సెక్స్, మార్కెట్, ఈక్విటీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీల ఓనర్షిప్ అనేది మన యొక్క భారతదేశ ఎకానమీకి సూచిక. మన 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. సో మనం ఏమంటున్నామంటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఓనర్షిప్ తీసుకొని ఎంత పేదవారైనా పర్వాలేదు 100 రూపాయల నుంచి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకోండమ్మా, నాకు 2 లక్షలు వస్తున్నాయి నెలకే, కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయట్లా, ఉపయోగం లేదు, అప్పుల్లోకి వెళ్ళిపోతాం. నాకు 10,000 వస్తున్నాయి నెలకి, 2,000, 3,000, 20 to 30% ఇన్వెస్ట్మెంట్ చేసాను. 10-15 ఏళ్ళ తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల తక్కువ డబ్బు వచ్చినా కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి ఇతనే గొప్పగా బతుకుతాడు, ఎంత ఎక్కువ డబ్బు వచ్చిన వ్యక్తి కంటే కూడా. సో మనం సామాన్య ప్రజలకి, మధ్యతరగతి వారికి కానీ ఎవరికైనా మనం ఏం చెప్తున్నామంటే, సేవింగ్స్లో పెద్దగా మీకు రిటర్న్ వచ్చే అవకాశం లేదు, ట్రేడింగ్లో మొత్తం డబ్బు పోతుంది. రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఒకటే సమస్య ఏమిటంటే లిక్విడిటీ సమస్య. రెంటల్ ఇన్కమ్ వచ్చే రియల్ ఎస్టేట్ కానీ, కమర్షియల్ రెంట్ వచ్చే రియల్ ఎస్టేట్ గుడ్. అలాగే గోల్డ్ కూడా పర్వాలేదు, మంచి ఇన్వెస్ట్మెంటే కొంతవరకు. బాండ్స్ కూడా పర్వాలేదు. ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే కంపెనీస్లో ఓనర్షిప్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలో మీరు తెలుసుకొని దీర్ఘకాలం మీరుంటే ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల రిటర్న్స్ బాగా వచ్చి మీకు వెల్త్ జనరేట్ అయ్యి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశాలు ఈ యొక్క కంపెనీస్లో ఓనర్షిప్ వల్ల మీకు అవకాశం మెండుగా ఉంటుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనే సాధనం ద్వారా మధ్యతరగతి ప్రజలు ధనవంతులు అవడానికి మిక్కిలే అవకాశం ఉంటుంది. రిస్క్ ఈజ్ దేర్ ఫర్ షార్ట్ టర్మ్. లాంగర్ టర్మ్ ఉంటే మీ యొక్క ఈ వాలటిలిటీ అనేది ఫ్రెండ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఒక మంచి స్ట్రాటజీ, ఒక ప్లాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.